కొమరం భీం నుంచి మొదలుకొని చాలా మంది ఒక విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్ స్టాచ్యూ మీద పెట్టడం జరిగింది. అంటే ఏవేవైతే విగ్రహాలు పెట్టబడి ఉందో అవన్నింటికి కూడా అప్పటి తెలుగుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి క్రాంతికిరణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. లింగం యాదవ్ గారు, ఏం జరుగుతుంది? ప్రధానంగా కేటీఆర్ గారి మధ్య రేవంత్ రెడ్డి గారి మధ్య ఈ డైలాగ్ వారికి గల ప్రధానమైన కారణం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి మనం ప్లే చేద్దాం, అది చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూసి తర్వాత మాట్లాడదాం. ఆ వీడియో ఒకసారి ప్లే అవుతుంది మన దగ్గర. బలుపు అనగదీసే అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము, సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఓకే, ఇప్పుడు దీని గురించి ఈ రకంగా ఇంత పరుషంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటారు. మీరేమంటున్నారు దానికి లింగం యాదవ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, దేశం కోసమే తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ దేశంలో సాంకేతిక రంగాలు, అదేవిధంగా ఐటీ విప్లవాలను తీసుకొచ్చి అదేవిధంగా యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణను ఇచ్చినటువంటి ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే మీకు వచ్చే నష్టం ఏంటండి? మీరు కేటీఆర్ ఏం భాష మాట్లాడిందండి? రాజీవ్ విగ్రహాన్ని మేము అధికారంలోకి వస్తే కూలగొడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అసలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు కదా. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరుల అవినీతి, ఇవాళ మీరు చూసారు. ఇప్పుడు హైడ్రా ఏ విధంగా జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ని ఎట్లా బఫర్ జోన్ ఆక్రమించి అక్కడ ఫామ్ హౌస్ పెట్టిందో, ఇట్లాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఆ విధంగా మాట్లాడిండు. ఇవాళ నేను అదే అడుగుతున్నాండి, 10 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు, మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారండి? ఎందుకు ఏర్పాటు చేయలే మీరు? మీకు 10 ఏళ్లుగా తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా? ఇవాళ మీరు ఒక మాజీ ప్రధానిగా విగ్రహాన్ని పెడితే మీరు ఎందుకండి ఇంత ఆవేశం? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. బీజేపీ మోడీ మెప్పు కోసం ఇవాళ కేటీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. ఎందుకంటే ఇవాళ కవితకు బెయిల్ రావాలన్నా ఇవాళ బీఆర్ఎస్ మొత్తం బీజేపీలో మెర్జిగా పోతుంది. అందుకే బీజేపీ నాయకుల మెప్పు కోసం ఇవాళ కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతుండు. ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా బీజేపీ నాయకుడు ఇంత ముందుకే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఎవరు విగ్రహం పెట్టారండి? రాజీవ్ గాంధీ దేశాని కోసం ప్రాణత్యాగం చేసిండు. మరి ఎవరు మీరు చెప్పండి? మీ భారతీయ జనతా పార్టీ, మీ ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరు త్యాగం చేసింది దేశం కోసం?
ఒకరి స్వాతంత్ర్యంలో పాల్గొన్నారా మీ నాయకులు? ఏం మాట్లాడతారండి? ఏదో వేగ్గా బట్టగాల్చి మీదేసి కోడిగుడ్డు మీద ఈకలేయడం కాదు. ఇవాళ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ తల్లిని, చరిత్రని ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు తెలుసు. మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ ఈ కేటీఆర్ ఆడుతున్న డ్రామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ రాజీవ్ విగ్రహాన్ని కూల్చేస్తామని దమ్ముంటే చూడండి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తారు. మీరు ఏం మాట్లాడుతారో ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 10 ఏళ్లుగా మీరు అధికారం అనుభవించిన పార్టీని ఇవాళ తెలంగాణలో ఎక్కడ ప్రజలు ఏమి ఎక్కడ పెట్టిరో మిమ్మల్ని గుర్తు తెచ్చుకోండి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల డిపాజిట్ పోయింది, ఒక్క సీటు గెలవలే. ఆ 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఎందుకండి ఈ డ్రామాలు? ఎవరి కోసం ఆడుతున్నారు ఈ డ్రామాలు? మీరు తెలంగాణ ప్రజల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతగా ఆ విధంగా ప్రవర్తించండి. ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, ఇవాళ మీరు బీజేపీ నాయకుల మెప్పు కోసం ఆడుతున్న డ్రామా ఇది. అయినా కూడా ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల పెడతామని. అది మాకు మీరు చెప్పేది ఏంటండి? కేటీఆర్ ఏనాడైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించరా అండి? ఈ భాష గురించి అసలు తెలంగాణలో భూతుపురాన్నే అధికారిక భాష చేసింది ఎవరండి? కేసీఆర్ కదా. కేసీఆర్ కదా ఈ తెలంగాణ ప్రజలు ఈ విధంగా మాట్లాడింది. ఇవాళ కొత్తగా కేటీఆర్ నీతులు చెప్తుండు. మళ్ళీ వస్తా విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వివేక్ పటేల్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూడండి. ఎస్ మాట్లాడండి, వినబడుతుంది, మాట్లాడండి. వివేక్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్. ఛానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారాలు సార్. చాలా వాడివేడిగా చర్చ జరుగుతా ఉంది. అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలతో. వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు, ఒక్కసారి మీరు మాట్లాడే ముందు కేటీఆర్ గారు ఏమన్నారో ఒకసారి వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఆడే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా, మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడ